ఆంధ్రప్రదేశ్ కూటమి సాధించిన విజయంలో గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కేటాయించాలని ట్రైబల్ రైట్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు లొబ్బ లోవరాజు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యేలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మంత్రివర్గ విస్తరణలో గిరిజన ఎమ్మెల్యేలకు చోటు కల్పించమని కోరారు. సంక్షేమంతో పాటు అటవీ శాఖ మంత్రులను కేటాయించాలని ఆయన తెలిపారు. తద్వారా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని లొబ్బ లోవరాజు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రబ్బా లోవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో అధికారం కట్టబడడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యులందరికీ కూడా ట్రైబల్ రైట్స్ ఫోరం తరపు నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యుల్లో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా గిరిజన శాసనసభ్యులతోనే భర్తీ చేయాలని చెప్పి మేము ఎన్డీఏ కూటమికి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో చాలా గ్రామాలు కొండ శిఖరాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి గ్రామాలకి రహదారులు వేసే క్రమంలో అటవీ శాఖ అనుమతులు పొందడానికి కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టిగా అటవీ శాఖ మంత్రిని కూడా గిరిజన శాసనసభ్యులతో భర్తీ చేస్తే వాళ్ళ మధ్య సరైనటువంటి సమన్వయం ఏర్పాటు చేసి గిరిజనుల యొక్క జీవన మనుగడను కూడా కాపాడడానికి ఎంతో దోహదం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అటు అల్లూరు సీతారామరాజు జిల్లా అవనియండి, ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఎక్కువగా చాలా ఏళ్ళ నుంచి దీర్ఘకాలిక సమస్యలు అనేవి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు గెలిచినటువంటి గిరిజన శాసనసభ్యులు మీరు చాలా శ్రద్ధతో బాధ్యతతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ యొక్క ఎన్డీఏ కూటమి అధినేతకి తెలియజేసి పరిష్కార మార్గాలన్నీ కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు అత్యధిక మెజార్టీతో మీకు గెలిపించడం జరిగింది. ఈ యొక్క బాధ్యతను మీరు అలంకరణప్రాయంగా కాకుండా బాధ్యతగా ఈ యొక్క పదవులను మీరు స్వీకరించి ప్రజల యొక్క కష్టాల్లో మీరు ఎప్పుడు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు ఇచ్చినటువంటి ఈ పదవిని మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతగాని మరిచినట్లయితే మేము వెంటనే మిమ్మల్ని ప్రచురించడానికి కూడా ట్రైబల్ రైట్స్ ఫోరం ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.